నమస్తే. హరీష్ రావు గారు అయితే ఈరోజు కాళేశ్వరం కమిషన్ పిలుపు ఏదైతే ఇచ్చారో ఆ మేరకైతే ఈరోజు విచారణకైతే వెళ్ళడం అయితే జరిగింది. చాలామంది ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ నాయకులతో పాటు సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది అయితే యువ నాయకులు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మనతోని సిద్దిపేటకు సంబంధించిన యువ నాయకులు సాయి గారు అయితే ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారన్న మీ ఎమ్మెల్యే గారిని ఈరోజు విచారణకైతే పిలవడం అయితే జరిగింది, ఈరోజు విచారణకైతే వెళ్ళడం అయితే జరిగింది, ఎలా చూస్తూ ఉన్నారు సార్? కమిషన్ మేము పూర్తి స్థాయిలో మేము గౌరవిస్తాము. కమిషన్ గారు ఏ ప్రశ్నలు అడిగినా మా యొక్క హరీష్ అన్న గారు సంపూర్ణంగా వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా హరీష్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై ఉన్నటువంటి సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఉన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇస్తానటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేశారు. అది యొక్క ప్రజలందరూ కూడా తెలుసు. రైతాంగానికి జరిగే నష్టాన్ని కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత మా కేసీఆర్ గారు కానీ, మా యొక్క మాజీ మంత్రివర్యులు, మా యొక్క సిద్దిపేట అభివృద్ధి ప్రదాత మా హరీష్ అన్న కానీ అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని మంచి జరిగే ప్రయత్నం చేస్తారు తప్ప చెడు జరిగే ప్రయత్నం వాళ్ళు ఎన్నడూ కూడా చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు మాత్రమే కుంగిందని పట్టుకొని కాళేశ్వరం లేదు, కొట్టుకుపోయింది, కాళేశ్వరం మునిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం. సరుగుల కాళేశ్వరం ప్రాజెక్టే మునిగిపోతే, కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకపోతే నిన్న గౌరవ సీఎం మా కుర్చీకన్నా మేము విలువయాలి కాబట్టి నువ్వు ఒక ఓటు దొంగవు, నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, కానీ ఆ కుర్చీకి మేము గౌరవం ఇస్తాము, మాకు ఆ సంస్కారం ఉన్నది. ఈ యొక్క గౌరవ తెలంగాణ రాష్ట్ర సీఎం గారు గంధమల్ల ప్రాజెక్టు శంకుస్థాపన చేసిండు. అక్కడికి ఏ నీళ్ళు తీసుకొస్తారు సార్? మూసీ నది నీళ్ళు తీసుకుపోతాడు. అడిగి మల్లన్న సాగర్ ద్వారా కేసీఆర్ కట్టినటువంటి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకుని వెళ్తేనే నీకు గంధమల్ల ప్రాజెక్ట్ అనేది తయారవుతుంది అక్కడ. సో మేము ఏం చెప్పాలనుకుంటున్నాము, కేవలం రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చినటువంటి అమలు చేయని హామీలను మీరు డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవ్వకండి కమిషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హరీష్ అన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే హరీష్ అన్న. కేసీఆర్ గారి దిశానిర్దేశంతో క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా హరీష్ అన్న 6 నిమిషాలు కష్టపడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేవలం ఒక 2 పిల్లర్లు కుంగిందని పట్టుకొని కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నారన్న. గతంలో పంట పండితే ఎంత ఈల్డింగ్ వచ్చింది, క్రాప్ ఎంత ఈల్డింగ్ వచ్చిందో తెలియదా? మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పంట శాతం ఎటుపోయింది? కనీసం వడ్లు కొనే పరిస్థితి కూడా లేదు కదా అన్న. వడ్లు మొలకలెత్తితే కనీసం కొనే పరిస్థితి లేదు. బోనస్ ఇస్తున్నారు, బోనస్ ఇవ్వలే, రైతులు నడి రోడ్డు మీద పడ్డారు. నిన్నగాక మొన్న మా హరీష్ అన్న తెలంగాణ భవన్లో వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అర్థమయ్యేటట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఎన్ని సొరంగాలు ఉన్నాయి, ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని వరద కాలువలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో సంపూర్ణంగా విశ్లేషించిన తర్వాత కూడా వీళ్ళు ఒక అజ్ఞానులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు. కాళేశ్వరం గురించి నేను అడిగి తెలుసుకొని మాట్లాడతా, బనకచర్ల ప్రాజెక్టు గురించి మా హరీష్ అన్న ప్రశ్నిస్తే నేను ప్రిపేర్ అయ్యి రాలేదంటాడు. మరి ఏం చేస్తున్నావు సార్ మంత్రి గారు మీరు? బనకచర్ల ప్రాజెక్టులో దానికి డిపిఆర్ లేదు, ఎలాంటి ఎస్టిమేషన్ లేదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్ళని దోసుకుపోయే ప్రయత్నము, నీళ్ళ దొంగ, వాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిన వ్యక్తి, వానికి తొత్తుకున్నాడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఒకటై ఏకమై తెలంగాణ రాష్ట్రం ముంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం ఆలోచించిన వ్యక్తులు కాదు. బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, సరే మేము గెలవలేదు, మాకు ప్రజలు ఓట్లేదు, మీరు గెలిచిర్రు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు, బీజేపీ వాళ్ళు గెలిచిర్రు, ఏం చేసారు సార్ గెలిచి? ఇంకా బనకచర్ల ప్రాజెక్టుని ఆపే ప్రయత్నం చేయలేదు మీరు. ఇంకా ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టులో కనీసం మీరు ఒక పిల్లేసిన ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు కదా. హరీష్ రావు గారు కుటుంబ సభ్యులకే కాంట్రాక్ట్స్ ఇచ్చారు, అక్కడ ప్రతి పనికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చారు, అత్యధిక డబ్బులు ఇచ్చారు అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు సార్. ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి సార్. కుటుంబ సభ్యులకే ఇవ్వాలనుకుంటే ప్రాజెక్ట్ ఇంత ఎందుకు పూర్తయితే సార్? ప్రతిదీ పారదర్శకంగా జరిగింది, ప్రతిదీ డిపిఆర్ లో చెప్పడం జరిగింది. ప్రతి ఎక్స్పెండిచర్ కూడా మీరు గూగుల్లో కొడితే మీకు వస్తుంది. గతంలో వీళ్ళు మిడ్ బానర్ కట్టిర్రు, అదే రాజగోపాల్ రెడ్డి వాళ్ళు, కోమటిరెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి, అది కొట్టుకుపోయింది సార్. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు సార్ మీరు? నిన్నాక మొన్న శృంగిశాల కొట్టుకుపోయింది సార్, 100 కోట్ల పైసలు వృధా అయినాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారు సార్? ఎన్డీఎస్సీ ఎక్కడ పోయింది సార్? కేంద్రం ఎందుకు స్పందించలేదు సార్? నిన్నాక మొన్నగా టన్నెల 8 మంది చచ్చిపోయారు సార్, వాళ్ళని బయట తీసే తెలియలేదు వీళ్ళకు. శ్రీశైలం దగ్గర మా హరీష్ అన్న గురించి మాట్లాడతారా? మా హరీష్ అన్న ఖచ్చితంగా అన్ని విధాలుగా వీళ్ళకి సహకరిస్తాడు. కమిషన్ అంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవం దిశగా మేము ముందుకు వెళ్తాము. మా హరీష్ అన్న దిశానిర్దేశంతో మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.